అందుకే అందరూ అంటుంటారు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించొద్దని. ఇప్పుడు నా ప్రేమే నా ప్రాణం తీసేటట్టుంది. ఇంకేంటి? అంతే, ఇంకా 10 minutes ఇంట్లో ఉంటాను. మమ్మీ డాడీ చూసుకుంటారు. నేను ఫ్రీ బర్డ్ లా ఎగురుతూ ఉంటాను. అరే మామ, నా లవర్ వచ్చే టైం అయిందిరా, కలడానికి వెళ్దాం రారా. నువ్వు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటది. మ్యాచ్ సగలు ఉంది కదరా, ఎప్పుగానే వెళ్దాం. ముందు నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ చేయి. ఒకసారి వెళ్దాం రారా. ముందు నువ్వు పోయి ఫీల్డింగ్ చేయరా. నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తే అర్థమవుతుందిరా. అరే చూసాలే, పోరా. వస్తున్నా. సరేలేరా, ఆకలేసం తిందాంపా. ఎందుకో తెలియట్లేదురా, మనసు మళ్ళీ మళ్ళీ తన్ని చూడాలనిపిస్తుంది. తన పేరేమిటో, ఎక్కడుంటుందో తెలుసుకోవాలరా. నిజంగా తదాసు దేవతలు ఉన్నారా ఏంటి? వీని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. పోనీలే, ఇకనైనా వీడికి నా బాధ అర్థమవుతుంది. సరేలే, తెలుసుకుందాం కానీ ఇప్పటికైతే తిందాంపా. సరే పద. ఈరోజు ఎలా అయినా సరే స్నేహతో మాట్లాడాలి. గుండెందప్ప ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది. ఎలాగైనా సరే ఈరోజు తనతో మాట్లాడాలి. చాలాసేపు అయింది, ఏంది ఇంకా రాలేదు. అసలు వస్తుందా రాదా? నాకేమో లోపల టెన్షన్ పెరిగిపోతుంది. వస్తే బాగుండు. ఎలా అయినా తను రావాలి. ఏం చేస్తున్నావురా? ఫ్లేమ్స్ గేమ్ ఆడుతున్నారా? అసలు తను నాకేమవుతుందో తెలుసుకోవాలని టెన్షన్గా ఉంది. ఏమొచ్చిందిరా మరి? చూస్తున్నా, 1 minute ఆగురా, నాకు టెన్షన్గా ఉంది. సిస్టర్ వచ్చిందేంట్రా? చీ, ఎవర్రా ఈ గేమ్ అని పెట్టింది? తను నాకు సిస్టర్ ఏంది? చెత్త గేమ్. ఎవర్రా పని పాట లేకుండా 2 గేమ్స్ కని పెట్టేది? సరే, నీ ఇంటి పేరు యాడ్ చేసి చూడు ఒకసారి మరి. అవునరా, ఒకసారి చూస్తా.
గుద్దుల బండ గుద్దుల బండ ఏంట్రా? మా ఇంటి పేరు రా. మీ ఇంటి పేరు గుద్దుల బండ? అవునరా. అదేం పేర్రా? నాకేం తెలుసురా, నువ్వు పోయి మా తాతను అడుగురా. సరే చూడరా. అరే లవర్ వచ్చిందిరా. ఎంత మంచి గేమ్ రా. ఎవర్రా ఇది కనిపెట్టింది? అసలు ఆ ఫీలింగే వేరేలాగుందిరా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఈ రోజైనా స్నేహం వస్తే బాగున్ను. హెల్ప్ హెల్ప్. స్నేహ, కుక్క పిల్ల వెళ్ళిపోయింది, రావే. రాహుల్ ఏమైందిరా అలా ఉన్నావు? మార్నింగ్ స్నేహం వచ్చి నన్ను హక్ చేసుకుందిరా. ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ టైం నా హార్ట్ బీట్ నాకు వినిపించింది. ఏం ఫీలింగ్ రా ఇది. మరి అర్థమవుతుందా రోజు నేను ఎంత సఫర్ అవుతున్నానో? ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుందిరా ఫీలింగ్ అంటే ఏంటో. ఎవరిదాకా వస్తే గానీ వాడికి అర్థం కాదనే విషయం నాకు అర్థమైనది. అరే ఎక్కడికి రా, ఇంత పొద్దున్న వెళ్ళి రెడీ అవుతున్నావు? ఏమైనా విశేషమా? ఈరోజు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారా. సాయంత్రం వరకు వెయిట్ చేయి, గుడ్ న్యూస్ చెప్తా. అబ్బో ఏంటో అది. వెయిట్ అండ్ వాచ్. డాడీ వస్తున్నాడు. నేను అర్థం రాదు. అరే మీరు ఆగండి రా, నేను నేర్పిస్తాను మీకు. మా గోళీలు మాకు ఇచ్చేసాయి. ఆగండి రా. దొంగ 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 పారిపోయాడు దొంగ. ఏరా, నిన్న జరిగిన పూజ సరిపోలేదా? ఈరోజు బడితే పూజ జరగాల? పోరాడితే పోయేది ప్రాణాలేగా. నిన్న ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తావు. మాకు తెలుసులేరా. నీకేదో ఒకటి జరిగేదాకా నువ్వు మారవు. దేవుడా 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 దేవుడా. డాడీ వస్తున్నాడు. వస్తే రానివ్వు. ఈరోజు మీ నాన్నకు కూడా తెలిసిపోవాలి. ఆయన ముందే నీకు ప్రపోజ్ చేస్తాను. ఏమని? ఐ లవ్ యూ ప్రీతి.
ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తాను. నాకేం భయం లేదు. నచ్చావ్రా, ఈ డేరే నాకు కావాల్సింది. ఐ లవ్ యూ టూ విష్ణు. ఎస్, ఐ లవ్ యూ. ఏమిరా, ప్రేమలో పడేంత వరకు తెలియలేదా రోజులు ఎలా గడుస్తున్నాయో? నీకెలా తెలిసిందిరా? ఆ చొక్కా ఉతికి 4 రోజులైందిరా, ఇప్పటికీ వాసన వస్తుంది. అమ్మో, ఇది నా లవర్ అతుక్కున్న చొక్కా, నేను తీను. అయితే ఫెవికాల్ అందించుకో మరి. అవసరమైతే నా లవర్ కోసం ఫెవికల్ వేసైనా అతికించుకుంటా, నేను తీను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే కానీ బర్త్డే. అవునా? ఎక్కడ ఉంటావు నువ్వు? ఎస్ఆర్ నగర్ మాది. మీది? మాది లోకల్. ఇక్కడ చాలా దూరం. అవునా? రావడానికి చాలా టైం పట్టింది, నాకు ప్రయత్నాలనే ఉంటాను నేను. చాలా దూరం, నాకే 1 అవర్ పట్టింది రావడానికి. హాయ్. హాయ్. నా పేరు రాహుల్. తెలుసు, ప్రీతి చెప్పింది. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలని సరే నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను. ఏంట్రా ఎప్పుడు లేని కొత్తగా వరాంజలి చూపిస్తున్నావు? నిన్ను చూసారా హెల్పింగ్ నేచర్ నేర్చుకుంది. అయితే మార్పు మంచిదే. సరే స్నేహ గారు, చిన్న పని ఉంది, నేను వెళ్ళేసి వస్తాను. బాయ్. బాయ్. ఏం చేస్తుంటాడే తను? జాబ్ ట్రయల్స్ చేస్తుంటాడు. అవునా? ఎక్కడుంటాడు? తను విష్ణుతో పాటు తన రూమ్లోనే ఉంటాడు. హో. ఏంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఏం లేదే, క్యాజువల్గా అడిగాను. నాకు ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఇష్టమని ఇతనికి ఎలా తెలుసబ్బా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను నాన్న. అలాగా, పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ నాన్న. నీకేమన్నా కావాలంటే అడుగమ్మా, చేస్తాను. ఇప్పుడు నాకేం వద్దులే నాన్న, ఎప్పుడైనా కావాలంటే అడుగుతాను. అలాగే, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరే నాన్న. ఊరు నుంచి మా బావ వస్తున్నాడు. నిన్ను 4 రోజుల వరకు కలవడం కుదరదు విష్ణు. నాకంటే నీకు మీ బావ ఎక్కువైపోయాడా? అది కాదు విష్ణు, తను మా ఫ్యామిలీ మెంబర్ కదా. అయితే మరి నేనెవరినంటావు? బయటికి వా అన్నా. ఎందుకు ఇలా ఎప్పుడు అడ్డంగా మాట్లాడతావు? అసలు నీకు అర్థం చేసుకోవడం చేత కాదా? నాకు కాదు, నీకు అర్థం చేసుకోవడం చేత కావట్లేదు. ఎప్పుడు చూసినా అలా ఉండు, ఇలా ఉండు, అలా చేయి, ఇలా చేయి అని నన్ను కంట్రోల్ చేస్తున్నావు. నేను ఏం చెప్పినా నీ మంచికే చెప్తాను విష్ణు. అబ్బో, నా మంచిగా నాకు తెలుసులే. నీలాంటి వాడితో మాట్లాడడం నా టైం వేస్ట్. నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఇక్కడ. చీ, నువ్వు ఇంకా మారవా? చీ. అరే రాహుల్, నీకు విషయం చెప్పాలి, రారా. రా కూర్చో. విష్ణుతో నేను మాట్లాడతాను, రావే. అసలు తన ప్రాబ్లం ఏంటో చూద్దాం. తనకి చెప్పినా వేస్ట్, అర్థం చేసుకోడు. చూద్దాం, ఆగు. ఏదో చెప్పుకుంటున్నది, విందాం. ప్రీతికి బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటాను రా. ఏమైందిరా? నిన్నటి వరకు బానే ఉన్నారుగా, ఇంతలో ఏం జరిగింది? అసలు ఏం అడ్జస్ట్ అవ్వట్లేదురా. నేను ఎస్ అన్నప్పుడు తను నువ్వు అంటుంది, తను నువ్వు అన్నప్పుడు నేను ఎస్ అంటున్నా. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కుదరట్లేదురా. ఇది నీకేనా లేక ప్రీతికి కూడా అలాగే ఉందా? ప్రీతి కలుద్దామని అంటుందిరా, కలుసుందామని అంటుందిరా. కాకపోతే ఆ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ నా వాళ్ళకి కుదరట్లేదురా అసలు. చూడు విష్ణు, నువ్వు విడిపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి కలుసుందామని చెప్పడానికి ఒకే ఒక్క కారణం లవ్.
ఇదే లవ్లో ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. నువ్వు ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు, తను ఫీలింగ్తో ఆలోచిస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో తెలుసుకో. ఇంక నీకు ఎప్పటికీ గొడవలు అవ్వవు. ఒక్కసారి గుర్తు చేసుకో విష్ణు, ఆ అమ్మాయి కోసం ఎంతలా తపన పడ్డావు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు, ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యావు. ఒక్కసారి ఆ డేస్ అన్ని గుర్తు చేసుకోరా. నీ ప్రపంచంలో తను ఉండాలనుకుంటున్నావు, కానీ తనకు మాత్రం నువ్వే ప్రపంచం. అలాంటప్పుడు అమ్మాయి కోసం అర్థం చేసుకుని నువ్వు కొంచెం తగ్గితే తప్పేముందిరా? అంతేగా. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో విష్ణు, లవ్లో పడడం గొప్ప కాదు, లవ్లో ఎదగడం గొప్ప. ఈ విషయం కనుక నువ్వు అర్థం చేసుకుంటే నీ ఇంక లైఫ్లో ఎప్పటికీ గొడవలు అవ్వవు. ప్రీతి ఆగు, ప్రీతి ఆగు. ఏం కాదులేవి, చిన్న చిన్న సమస్యలు వస్తుంటే పోతుంటాయి, మొత్తం సర్దుకుండిద్దిలే. అదిగో మాటల్లోనే నీ విష్ణు వచ్చాడు. సారీరా బంగారం, తప్పంతా నాదే. ఈ మిస్టేక్ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. అబ్బో, నానా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తాను, కొంచెం లేట్ అయిద్ది. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళేసిరా. సరే నానా. ఎందుకు ఈ మధ్య ఇంట్లో బాగా అబద్ధాలు చెప్తున్నాను. నీతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, నీతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో అర్థం కావట్లేదు. రాహుల్, 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 ఎక్కడికి వెళ్ళావు? ఐ లవ్ యూ స్నేహ, ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ రాహుల్. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాహుల్. చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా, కానీ నీకు ఈ ఫీలింగ్ లేదేమో అని భయంగా ఉంది. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం స్నేహ. నా ప్రాణం కన్నా ఎక్కువ నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ స్నేహ. లవ్ యూ టూ రాహుల్. ప్రామిస్ రా, నేను ఎప్పటికీ నిన్ను వదలను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా స్నేహ, ఎంత కష్టం వచ్చినా నీ చెయ్యి మటుకు వదలను. అయితే నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ప్రామిస్ స్నేహ. ఏంటి చెప్పు. నువ్వు లైఫ్లో బాగా సెట్ అవ్వాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. సరే స్నేహ. థ్యాంక్ యూ రాహుల్. ఈ టెన్షన్ నా వల్ల కాదు, నేను ఇంక ఈ టెన్షన్ పడలేకపోతున్నాను. రేపు స్నేహం కలిసి ఏదైతే అదైంది నేను చెప్పేస్తాను. నా వల్ల కావట్లేదు, నేను దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఇలా అయితే లైఫ్లో నేను ఎప్పటికీ సెటిల్ అవ్వలేను. నా వల్ల కావట్లేదు. ఏదైతే అదైంది, వాళ్ళ నాన్ని కలిస్తే కానీ ఈ సమస్య తీరదు. ఈ మధ్య నాకు చాలా భయం వేస్తుంది స్నేహ. నేను అసలు ఏ పని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. దేనికి రాహుల్ అంత స్ట్రెస్ అవుతున్నావు? నీ గురించే స్నేహ. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావు అని భయం వేస్తుంది. దానివల్ల నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు నాకు ఏ పని మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు స్నేహ. రాహుల్, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎందుకు అంత స్ట్రెస్ అవుతున్నావు? కెరియర్ మీద ఫోకస్ చేయి. ఈ టైంలో మనకు అదే ఇంపార్టెంట్. అదే కెరియర్ కోసం నేను ఇంతలా స్ట్రెస్ అవుతున్నాను స్నేహ. ప్లీజ్, నువ్వే చెప్పావు కదా మీ నాన్న చాలా మంచివాడని చెప్పి. ఒకసారి మనం వెళ్ళి మీ నాన్న కలుద్దాం, మన ప్రేమ విషయం చెప్దాం. వన్స్ ఆయన ఓకే అన్న తర్వాత నా ఇంకా ఏ స్ట్రెస్ ఉండదు స్నేహ. నేను హ్యాపీగా కెరియర్ మీద ఫోకస్ చేయొచ్చు. రాహుల్,
ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల తండ్రైనా సరే ఎంత మంచివాడైనా గాని ఒక సెటిల్ కాని అబ్బాయికిచ్చి పెళ్లి చేయడు రాహుల్. ప్లీజ్ స్నేహ, నన్ను అర్థం చేసుకో. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ రాహుల్, అలా పిచ్చిగా మాట్లాడుకు. చచ్చిపోయి ఏం సాధిస్తాం? బ్రతుకుంటేనే కదా ఏదైనా సాధించగలం. నీ భయం వల్ల మా నాన్నకి ఈ విషయం తెలిసిందనుకో, నిన్ను కలవడానికి కూడా వీలుండదు. నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు రాహుల్. అప్పుడు మన ప్రేమని మన చేతుల ద్వారానే చంపుకోవాల్సి వస్తుంది. కూల్గా ఆలోచించు రాహుల్. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? ప్లీజ్ రాహుల్, నన్ను నమ్ము. సరే స్నేహ, అప్పుడు మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వన్స్ సెటిల్ అయిన తర్వాత మీ నాన్నకి చెప్పి మనిద్దరం ఒప్పించి మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మా నాన్నకి తెలియకుండా ఇలాంటి పిచ్చి పనులైతే చేయను. మా నాన్న తల దించుకుంటే పని ఎప్పటికీ చేయను. ఆయన ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ రాహుల్, కొంచెం అర్థం చేసుకొని కూల్గా ఆలోచించు. నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతాయి. ప్లీజ్ రాహుల్, నాకు కొంచెం టైం ఇవ్వు రాహుల్, నేను చూసుకుంటాను. ఇదే నీ నిర్ణయమైతే స్నేహ, నేను నీతో ఉండలేను. నా వల్ల కాదు. రాహుల్ ప్లీజ్, రాహుల్, రాహుల్, రాహుల్. ప్రీతి, నువ్వు వెళ్ళి స్నేహను ఒకసారి బయటికి తీసుకురావా? తన్ని కలవక చాలా రోజులు అవుతుంది. తనతో మాట్లాడాలి. ప్లీజ్, నాకెందుకో భయంగా ఉంది. సరే రాహుల్, నేను వెళ్ళి తనని తీసుకొని వస్తాను. బా, ఏం జరిగి ఉంటుందబ్బా? ప్రీతి వెళ్ళి చాలాసేపు అయింది, నేను ఇంకా రాలేదు. ఏమై ఉంటుందబ్బా? నాకేమో ఇక్కడ బాగా టెన్షన్ వేస్తుంది. ఏమై ఉంటుందబ్బా? ఏమైంది ప్రీతి? స్నేహం తీసుకొని రాలేదు? స్నేహ వాళ్ళ డాడీకి మీ విషయం తెలిసిపోయింది రాహుల్. తనని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేశారు. సారీ రాహుల్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎంత పని చేసావు స్నేహ. నాతో ఉంటాని ప్రామిస్ చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు కదా స్నేహ. ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎంత పని చేసావు స్నేహ. ఏమైందా జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రాహుల్, నువ్వు కోరుకుని జరిగిందిగా. ఇది నేను కోరుకున్నది కాదురా, స్నేహ కోరుకున్నది. స్నేహ నన్ను ఈ పొజిషన్లో చూడాలనుకున్నది. అందుకనే కష్టపడి ఈ జాబ్ తెచ్చుకున్నాను. నేనంటే ప్రేమలో ఎలాగో ఓడిపోయాను. కనీసం నా ప్రేమ చులకనవ్వకూడదని నేను ఈ జాబ్ తెచ్చుకున్నాను. రేపు మా విషయం వాళ్ళ చుట్టాలకి తెలిసి ఇలాంటి వేదనను లవ్ చేసిందంటే తన్ని చులకనగా చూడకూడదు. నేనంటే ఎలాగో చచ్చిపోయానురా, కనీసం తన గౌరవాన్ని అయినా కాపాడుతాను. సారీ రాహుల్, నీకు అలా జరిగి ఉండకూడదు. రాహుల్, నేను వచ్చేసా. ఇంకా నా పిచ్చి గాని తను నా ముందుకొచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పిచ్చి ప్రేమ. రే మొద్దు, నేను నిజంగానే వచ్చేసాను రా నీకోసం.
అసలేం జరిగిందంటే రాహుల్, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆ అమ్మాయి మా అమ్మాయిలాగా ఉందేమిటి? అయినా ఇక్కడేం చేస్తుందో కొంచెం ముందుకెళ్ళి చూస్తాను. ప్లీజ్ స్నేహ, ఆయన ఒప్పుకుంటే హ్యాపీగా నా పని మీద ఫోకస్ చేయొచ్చు. నా వల్ల కావట్లేదు స్నేహ. ప్లీజ్ రాహుల్, అలాగాన మాకు. నేను నీకు ప్రామిస్ చేశాను కదా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. రోజు ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తుందన్నమాట. సరే సరే, ఇంటికి రా, నీ పని చెప్తా, నీ సంగతి చూస్తా. ప్లీజ్ రాహుల్, అర్థం ఈరోజు చేసుకో. తాడో పేడో తేలిపోవాలి. నీ సంగతి ఏదో ఈరోజు తేలుస్తా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను నాన్న. ఓహో, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇల్లు పార్కుల్లో ఉంటున్నాయన్నమాట. అది కాదు నాన్న, నేను చెప్పేది విను. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఏదో వయసు వచ్చిన ఆడపిల్లవని ఏమీ అనలేకపోతుంటే నీ మొహం చూడాలంటే నా అసహ్యంగా ఉంది. ప్లీజ్ నాన్న, అలాగనకండి. ఇంకేం మాట్లాడకు. ఒక మంచి సంబంధం తీసుకొస్తాను, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. నా మాట కాదన్నావంటే మీ నాన్న చావునే చూస్తావు. నేను కావాలో నీ ప్రేమ కావాలో తెలుసుకో. ప్లీజ్ నాన్న, నేను చెప్పేది. ఏమిటి నువ్వు చెప్పేది? చూడు, నీ బావతోటే నీ పెళ్లి. రాత్రి అతనితో మాట్లాడాను, 2 రోజుల్లో వస్తానన్నాడు. 10 రోజుల్లో పెళ్లి. ఆ తర్వాత నిన్ను కూడా తీసుకొని బొంబాయి వెళ్తానన్నాడు. నానా, ప్లీజ్ నానా, అర్థం చేసుకోండి. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఆపు, ఇంకేం మాట్లాడొద్దు. 10 రోజుల్లో నీ పెళ్లి. అయినా ఏమీ లేనోడికిచ్చి నా కూతురు గొంతు కోసుకోమంటావా? ఈ ప్రేమ పెళ్లిళ్ళు, లవ్ మ్యారేజెస్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అసలు వాటి మీద నాకు నమ్మకమే లేదు. నా మాట విని మీ బావను పెళ్లి చేసుకోమ్మా, సుఖపడతావు. మీరు నా శారీరక సుఖాన్ని కోరుకుంటున్నారా లేదా నా మానసిక సుఖాన్ని కోరుకుంటున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడేమంటే చంపేస్తానేమనుకుంటున్నావు? చంపండి నాన్న, చంపండి. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నా మనసులో రాహుల్ తప్ప ఇంకెవ్వరు లేరు నాన్న. చావైనా బ్రతికైనా తనతోనే. లేకపోతే నేను ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతా. నీ సావు నువ్వు చావు. కానీ ఒక్కటి మట్టి గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి వారితో మాత్రం చేయను. స్నేహ, బావా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బావా. నాకంతా తెలుసు స్నేహ. మావి నాకంతా చెప్పాడు. ఈ పెళ్లి నువ్వు చేసుకోమన్నా నేను చేసుకోను. నేను వచ్చింది మీ ఇద్దరిని కలపడానికి. ఆ రోజు నేను నో అని చెప్తే ఆవేశంలో మావయ్య నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తారని తప్ప నేను అలా చెప్పాను స్నేహ. సారీ స్నేహ. అవునా? నిజమా బావా? దా మావి తెల్లి మాట్లాడదాం. బావా, బావా, వద్దు బావా, బావా. మావయ్య రాహులుడు ఎంతసేపు అయింది వచ్చి? అరగంట అయింది మావయ్య. మీ పెళ్లి పనుల్లోనే బిజీగా ఉన్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. అదేంటో అలా అంటావేంటి? స్నేహ విషయం మీకు ముందే చెప్పాను కదా, అప్పుడు ఓకేనంటివి. ఇప్పుడేంది ఇట్లా మాట్లాడతావేంటి? అవును మావయ్య, అప్పుడు అలా అన్నాను, కానీ ఇప్పుడు నాకు వద్దనిపిస్తుంది. ఇంతలోనే ఏమైందో? మావయ్య, నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం ఒకరినొకరిని ఇష్టపడ్డాం.
తనంటే నాకు ప్రాణం. వాళ్ళ ఇంట్లో కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు. సరిగ్గా పెళ్ళికి ఒక్కరోజు ముందు తన యాక్సిడెంట్లో చనిపోయింది. అవునా? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ రోజున తను నా దగ్గర లేదు. నేను జస్ట్ బ్రతుకున్నానంటే ఉన్నానంతే. అయ్యో, ఇలా జరిగిందేమిటి పాపం? నా ప్రాణం, నా జ్ఞాపకం అంతా తన దగ్గర ఉండిపోయింది. ప్రతి క్షణం ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. అందుకే మావయ్య, మీరు స్నేహ గురించి చెప్పగానే నా లవ్ స్టోరీ నాకు గుర్తొచ్చింది. నేను ఎంత బాధపడ్డానో ఆ బాధ స్నేహ పడకూడదని చెప్పి ఇంటిమేట్గా మీరు చెప్పగానే వచ్చేసాను మావయ్య. ఒక అబ్బాయినై ఉండి నేనే ఎంత బాధపడ్డానంటే ఇంకా స్నేహ ఇంకెంత బాధపడుతుందో ఊహించలేక వచ్చేసాను మావయ్య. అయినా ఆ అబ్బాయి మీకెందుకు నచ్చడు మావయ్య? ఏమీ లేదు అల్లుడు, ఆ అబ్బాయి సెటిల్ కాలేదు. పైగా వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలేంటియో మనకి తెలియదు. పైగా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు వ్యవహారాలు నాకు అసలు ఇష్టం ఉండదు. మన అమ్మాయిని ఆ అబ్బాయికి ఇస్తే ఎంత ఇబ్బంది పడుతుందోనేమోనని నా భయం. అందుకే ఈ పెళ్ళి అంటే నాకు అసలు ఇష్టం లేదు. చూడండి మావయ్య, ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు, పలుకుబడి, హోదా. కానీ ఏం లాభం? నా బిందు లేని లోటు పోడ్చలేనిది. మీకు అబ్బాయి జాబే ప్రాబ్లం అయితే మా కంపెనీలో మాట్లాడి నేను ఇప్పిస్తాను మావయ్య. ఇద్దరిని నేను ముంబై తీసుకెళ్ళిపోతా. అయినా నాకు స్నేహం మీద నమ్మకం ఉంది మావయ్య. అబ్బాయి ఎంత మంచివాడైతే తప్ప తను ఇంత దూరం రాదు. నువ్వు చెప్పేది కరెక్టేననుకో. ఉన్నది ఒకటే జీవితం మావయ్య. నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఆ ప్రేమను మనం చంపాలని ట్రై చేసినా ప్రాణం పోతుంది తప్ప ప్రేమ మట్టుకు చావదు. ఉదాహరణకు నేను అనుభవిస్తున్న ఈ నరకం జీవితాంతం స్నేహ అనుభవించకూడదని నేను వచ్చాను మావయ్య. నా మాట విని మీ కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయండి మావయ్య. ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. పిల్లల సంతోషం కంటే పేరెంట్స్కి ఏది ఎక్కువ మావయ్య? నిజమే నువ్వు చెప్పేది. పిల్లల సంతోషం కంటే మా పెద్దవాళ్ళు కోరుకునేది ఏముంది? సరే, చదువుకున్న వాడివి, తెలివైన వాడివి, అన్నీ తెలిసిన వాడివి, పైగా గాయపడ్డ హృదయం నీది. ఇంతగా ఆలోచించి చెప్తున్నావంటే నా బిడ్డ క్షేమం కోరేనని నాకు అర్థమవుతుంది. చూడమ్మా, నీ ఇష్ట ప్రకారమే నువ్వు ప్రేమించిన అబ్బాయికే ఇచ్చి నీ పెళ్లి చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్ బావా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే స్నేహ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బావా. సారీ రాహుల్, అప్పుడు ప్రీతికి కావాలనే అబద్ధం చెప్పాను నాకు పెళ్ళయిందని. అది కూడా నీ గురించి ఆలోచించి నాకేమైనా అయితే, నువ్వేమైనా చేసుకుంటే నీకేమైపోయిద్దా అని భయం వేసింది. అందుకని అలా చెప్పాను. అయినా ట్రూ లవ్ కదరా, అందుకే ఒప్పించడానికి టైం పడుతుంది. ఐ లవ్ యూ స్నేహ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ టూ రాహుల్. లవ్ యూ స్నేహ. ఆల్ ది బెస్ట్ బ్రో. హ్యాట్స్ ఆఫ్ బ్రో.